హలో అండి, నమస్తే. నవరాత్రి శుభాకాంక్షలు. 9 రోజుల్లో అమ్మవారు 9 రూపాల్లో కనిపిస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిగా మారుతూ ఉంటారు కదా. శక్తికి, అలాగే మానసిక ప్రశాంతతకి, అలాగే అందానికి, ఇలా ప్రతి రూపంలోనూ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క రంగులో కనిపిస్తారు. మరి అమ్మవారి రూపాలని, అలాగే దేవుడు ప్రతిరూపాలని ఎవరు తయారు చేస్తారు? ఒక కళాకారులే కదా. అది ఈ శిల్పకళ కూడా చిత్రకళలో ఒక భాగమని మీకు తెలుసా? మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని కాస్తంత లైక్ చేసి, కొంచెం కామెంట్ చేసి, కాస్త సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మాలాంటి కళాకారులను అందరిలో మీరు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. మరి ఈరోజైతే మాత్రం అమ్మవారి రూపాన్ని పీలర్, ఇంకా అంటే ఇంట్లో యూజ్ చేసే పీలర్ ఉంటుంది కదా, తప్పుగా అనుకోవద్దు, నేను కొత్తదే వాడుతున్నాను. అలాగే ఇంకా సిజర్స్, అదే కత్తిర ఉంటుంది కదా, ఈ రెండింటితో యూజ్ చేసి ఎలా ఈజీగా వేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేటు, చూసేద్దామా? ముందైతే సిజర్స్ పెట్టి యూ షేప్లో గీసేసి, దాని తర్వాత సిజర్స్ని క్రాస్గా పెట్టి ఎక్స్ మార్క్ గీసి, దాని తర్వాత ఫేస్ అంతా గీసి, అలాగే కిరీటం, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ గీసి, దాని తర్వాత అమ్మవారి చీరని, చేతులని వేసి, దాని తర్వాత పీలర్తో సింహం మొహాన్ని, అలాగే కాళ్ళ మధ్యన ఉన్న గ్యాప్ని గీసి, సింహాన్ని గీసిన తర్వాత ఒక గాజుని పెట్టి అమ్మవారి చుట్టూ చుట్టూ ఉన్న వెలుగుని గీసి, దాని తర్వాత సూటబుల్ కలర్స్ అన్నీ వేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మై వీడియో, షేర్ మై ట్యూబ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నవరాత్రి శుభాకాంక్షలు.